వెల్కమ్ టు T1 అకాడమీ. T1 అకాడమీ క్లాసెస్లో భాగంగా ఇండియన్ హిస్టరీకి సంబంధించిన ప్రీవియస్ ఇయర్స్ క్వశ్చన్స్ మనం డిస్కస్ చేస్తున్న విషయం మీకు అందరికీ తెలిసిందే. మరి అందులో భాగంగా రీసెంట్గా ముఘల్ ఎంపైర్ గురించి మనం డిస్కస్ చేసుకుంటున్నాం. ఆల్రెడీ ముఘల్ అడ్మినిస్ట్రేషన్ గురించి అండ్ ముఘల్ డైనాస్టిక్ సంబంధించిన విషయాలు మనం మాట్లాడుకున్నాం. మరి ఈరోజు ఈ క్లాస్లో ముఘల్స్ టైంలో ఉన్న మ్యూజిక్ అండ్ పెయింటింగ్స్ మీద రీసెంట్గా వచ్చిన ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ విచ్ ఆర్ వెరీ వెరీ ఇంపార్టెంట్ మనము ఈరోజు డిస్కస్ చేసుకుందాం. ముఖ్యంగా టీజీపీఎస్సీ వాళ్ళకు ఇవి చాలా ఇంపార్టెంట్ అండి, ఎందుకంటే ఆర్ట్ అండ్ ఆర్కిటెక్చర్ అని చెప్పి సపరేట్గా సిలబస్లో మెన్షన్ చేయబడింది ఉంది. ఓకే, రైట్. నౌ కమింగ్ ఆన్ టు ద ఫస్ట్ క్వశ్చన్, దట్ ఈస్ విచ్ స్టేట్మెంట్ ఈస్ ట్రూ అబౌట్ ద ముఘల్ పెయింటింగ్స్. ముఘల్ పెయింటింగ్స్ కి సంబంధించి కింద ఇచ్చిన విషయాలలో ఏ స్టేట్మెంట్ కరెక్ట్ అని చెప్పి అడుగుతున్నాడు. సో ఆప్షన్ చూడండి, ఆప్షన్స్ ఏమున్నాయి? ఏ బ్యాటిల్ సీన్స్, బి యానిమల్స్, బర్డ్స్ అండ్ న్యాచురల్ సీన్స్, సి కోర్టియర్ డెపిక్టింగ్, డి ఆల్ ద అబోవ్. ముఘల్ పెయింటింగ్స్ లో ఏమేం పెయింట్ చేసేవాళ్ళు? స్టార్టింగ్ ఏమో అక్బర్ టైంలో ముఖ్యంగా ఇలుస్ట్రేటెడ్ మాన్యుస్క్రిప్ట్స్ ని పెయింటింగ్ చేపించేవాడు. అంటే మాన్యుస్క్రిప్ట్స్ లో ఉన్న విషయాలని బయట కనిపించేటట్టుగా పెయింటింగ్ చేపించేవాడు. ఆ టెక్స్ట్స్ లో, పోయమ్స్ లో, వర్సెస్ లో ఏవైతే ఉన్నాయో అవన్నీ పెయింట్ చేపించేవాడు. నెక్స్ట్ జహంగీర్ వచ్చిండు. జహంగీర్ వచ్చిన తర్వాత ఏమైంది? ఆయనకు నేచర్ అంటే చాలా ఇష్టం ఉండేసరికి ప్లాంట్స్, యానిమల్స్, బర్డ్స్, నేచర్ సీన్స్ ఇవన్నీ చేయించేవాడు. దాని తర్వాత ఈ షాజహాన్ వీళ్ళ టైంలో ఏం జరిగింది? బ్యాటిల్ సీన్స్. అక్బర్ టైంలో కూడా కొన్ని బ్యాటిల్ సీన్స్ ఉండే, షాజహాన్ టైమ్స్ వచ్చేసరికి బ్యాటిల్ సీన్స్. అలాగే ఈ కోర్టియర్ అంటే మన నాట్యకర్తలు ఉంటారు కదా, ఎస్, వాళ్ళకు సంబంధించింది అవన్నీ చేపించడము జరిగాయి. సో ముఘల్ పెయింటింగ్స్ లో ఈ 3 రకాలు ఉన్నాయి కాబట్టి ఆన్సర్ ఏమవుతుంది గైస్? డి ఆల్ ద అబోవ్. డి ఆల్ ద అబోవ్ ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. ఓకే, రైట్. అండ్ వన్ మోర్ థింగ్, ముఘల్ పెయింటింగ్స్ లో ఇండియన్, పర్షియన్, ఇస్లామిక్ పెయింటింగ్స్ యొక్క బ్లెండ్ ఉంటుంది. అన్నిటికీ సంబంధించిన విషయాలు ఇందులో ఉంటాయి. అండ్ టైప్స్ ఆఫ్ పెయింటింగ్స్ ముఘల్స్ టైంలో ఏ టైప్స్ లో గీయించారంటే మురాల్ పెయింటింగ్స్ ఉన్నాయి. మురాల్ పెయింటింగ్స్ అంటే ఇప్పుడు అజంతా గుహల్లో ఉంటాయి కదా, మన అనంతపూర్లో లేపాక్షిలో ఉంటాయి కదా, వాల్స్ మీద, గోడల మీద వేయిస్తా ఉంటారు మురాల్ పెయింటింగ్స్. ఏదైనా బిల్డింగ్ సర్ఫేసెస్ మీద, వాల్స్ మీద, సీలింగ్స్ మీద ఇలా అన్ని వేస్తా ఉంటారు. ఓకే, మరి మినియేచర్ పెయింటింగ్స్, సెకండ్ టైప్ ఇస్ మినియేచర్ పెయింటింగ్స్. ఇవి ఎక్కడ వేస్తారు? మినియేచర్ పెయింటింగ్స్ అంటే సైజ్ చిన్న ఉంటుంది, అంటే ఉన్న ఒరిజినల్ ఫిగర్ కన్నా దాన్ని ఇంకా చిన్న సైజ్ గా చేసి వేస్తారు. అండ్ వీటిని పేపర్స్ మీద, క్యాన్వస్ మీద, బట్టల మీద వీటిని వేస్తా ఉంటారు. ఇక ఇందాక మనం మాట్లాడుకున్నాం ఆల్రెడీ ఒక టైప్ ఇలుస్ట్రేషన్ పెయింటింగ్స్. ఇవి అక్బర్ గారి టైంలో చాలా చాలా ఫేమస్. మాన్యుస్క్రిప్ట్స్ ఆర్ టెక్స్ట్ అంటే వేదాస్ ఇట్లా అన్నీ ఉన్నాయి కదా, వాటి మీద ఉన్న గొప్ప గొప్ప విషయాలను ఒక దగ్గర వేయిస్తారు. ఇలుస్ట్రేషన్, అందులో ఉన్న విషయాలను కనిపించేలాగా వేయించడమే ఈ ఇలుస్ట్రేషన్ పెయింటింగ్స్. మెయిన్లీ ఇవన్నీ అక్బర్ టైంలో చాలా వేయించారు. లైక్ ఎగ్జాంపుల్స్ చెప్పమంటే మహాభారతం గురించి వేయించారు, అలాగే తూతీనామా, అలాగే మన హంజానామా, ఇవన్నీ కూడా వేయించడం జరిగింది. ఓకే, రైట్. నౌ కమింగ్ ఆన్ టు ద నెక్స్ట్ క్వశ్చన్, ద ఫౌండేషన్ ఆఫ్ ద ముఘల్ పెయింటింగ్ వాస్ లెడ్ బై. అసలు ముఘల్ పెయింటింగ్స్ ఫస్ట్ ఎప్పుడు స్టార్ట్ అయినాయి? ముఘల్స్ ఇండియాలో ఫస్ట్ స్టార్ట్ చేసింది ఎవరు? ముఘల్ సామ్రాజ్యాన్ని బాబర్. కానీ ఆయన ఉన్న 4 ఏళ్ళు కూడా యుద్ధాలు చేస్తూనే ఉన్నాడు కదా, సో ఆయన దగ్గర అంత తీరిక లేకుండే ఎప్పుడు పెయింటర్స్ ని పెట్టుకోవడం ఇలాంటిది ఏం చేయలే. మరి దీన్ని స్టార్ట్ చేయించింది హ్యూమయూన్. ఎట్లా? హ్యూమయూన్ షేర్షా సూరితో యుద్ధం ఓడిపోయిన తర్వాత ఆఫ్ఘనిస్తాన్ లో కొన్ని రోజులు, ఇరాన్ రాజు షా దగ్గర కొన్ని రోజులు అసైలం తీసుకొని ఉంటాడు కదా, ఎస్, అక్కడ ఆయనకు ఇరాన్ కి చెందిన ఫేమస్ పర్షియన్ పెయింటర్స్ అబూ సమద్ గాని, మిర్ సయ్యద్ అలీ, హుమాయూన్ టైంలో వీళ్ళిద్దరే ఉంటారు. మన
ఇండియన్ కోర్టులో, ఎందుకంటే ఈయన గెలిచిన తర్వాత ఈయనతో పాటు వచ్చేస్తారు ఢిల్లీకి. ఓకే, వాళ్ళ పేర్లు ఏంటి? అబూ సమద్ అండ్ మీర్ సయ్యద్ అలీ. మీర్ సయ్యద్ అలీ. ఎస్, ఫస్ట్ వీళ్ళే స్టార్ట్ చేశారు ఇండియాలో ఈ పెయింటింగ్స్ ని. ఫస్ట్ తీసుకొచ్చింది వీళ్ళే. దీస్ ఆర్ ద పీపుల్ హూ మైగ్రేటెడ్ ఫ్రమ్ ఇరాన్ అండ్ స్టేడ్ ఇన్ హ్యుమయూన్స్ కోర్ట్. అలాగే దాని తర్వాత అక్బర్ కోర్ట్ లో కూడా వీళ్ళు ఉన్నారు, ఇక్కడే ఉండి ఇక్కడే చనిపోవడం జరిగింది. ఓకే రైట్. సో హ్యుమయూన్ వీటిని ఫస్ట్ గా తీసుకొచ్చాడు. హ్యుమయూన్ కి చాలా ఇంట్రెస్ట్ ఉండే, ఆయన నేర్చుకోవడంతో పాటు ఆయన కొడుకైన అక్బర్ కి కూడా ఈ పెయింటింగ్స్ మీద శిక్షణ ఇప్పించడం జరిగింది. ఓకే రైట్. నౌ కమింగ్ ఆన్ టు ద నెక్స్ట్ క్వశ్చన్. The Mughal school of painting formed the spinal cord of the various schools of Indian miniature art. Which one of the following painting styles was not affected by the Mughal paintings అన్నాడు. అంటే ఇండియాలో ఇంకా వేరే ఫార్మ్స్ ఆఫ్ పెయింటింగ్స్ ఉన్నాయి కదా, ఏంటి అవి? పహారీ స్కూల్ అని, రాజ్పుట్ స్కూల్ అని, అంటే రాజ్పుట్ స్కూల్ అన్న రాజస్థానీ స్కూల్ అన్న ఒకటే, కాంగ్రా స్కూల్ అని ఇవి ఉన్నాయి కదా. వీటన్నిటికీ మెయిన్ వెన్నుముక ఇక్కడి నుంచే వెళ్ళింది అని చెప్పి క్వశ్చన్లో అడిగాడు. కానీ ఈ ఇచ్చిన ఆప్షన్స్ లో ఒకటి ఉంది, అది ఇండిజినియస్ గా ఎవాల్వ్ అయింది, ముఘల్ పెయింటింగ్స్ తో దానికి సంబంధమే లేదు, అది ఏంటి అని చెప్పి అడుగుతున్నాడు. మరి ఆల్రెడీ మనం పహారీ, రాజస్థానీ, కాంగ్రా గురించి మాట్లాడినాం కదా. సో ఆన్సర్ ఏమవుతుంది? కాళీఘట. ఈ కాళీఘట స్కూల్ ఆఫ్ పెయింటింగ్ ఇది బేసిక్ గా 19th సెంచరీ ఏడీలో ఎవాల్వ్ కావడం జరిగింది. ఇది 19th సెంచరీ ఏడీలో ఎవాల్వ్ కావడం జరిగింది. ఓకే, మరి ఇది ఎక్కడ వేశారంటే మన కలకత్తాలోని కాళీఘాట్ టెంపుల్ ఉంటది కదా, అక్కడ ఫర్ ద ఫస్ట్ టైం వీటికి సంబంధించిన డ్రాయింగ్స్ అనేటివి, పెయింటింగ్స్ అనేటివి వేయడం జరిగింది. మరి అక్కడ హిందూ గాడెసెస్ టెంపుల్ కాబట్టి స్టార్టింగ్ లో హిందూ గాడ్స్ కి సంబంధించిన పెయింటింగ్స్ మాత్రమే వేసేవాళ్ళు. అక్కడికి వచ్చే భక్తులు ఉంటారు కదా, ఎస్, వాళ్ళ కోసము హిందూ గాడ్స్ కి సంబంధించిన పెయింటింగ్స్ చాలా జాగ్రత్తగా వేసిచ్చేవాళ్ళు. దాని తర్వాత ఇది ఇండియన్ ఇండిపెండెన్స్ మూవ్మెంట్ లో కూడా చాలా ఎఫెక్టివ్ గా పనిచేసింది. ఎందుకంటే తర్వాత కాలంలో వీళ్ళు మన టిప్పు సుల్తాన్ గారిది కానివ్వండి, రాణి లక్ష్మీబాయి గారిది కానివ్వండి, పెయింటింగ్స్ వేసి ఇండియన్ ఇండిపెండెన్స్ మూవ్మెంట్ లో వాడుకోవడానికి వాటిని హెల్ప్ చేయడం జరిగింది. ఓకే, మరి ఇంకొక ఇందులో ఇంపార్టెంట్ విషయం ఏంటంటే ముఘల్ కి సంబంధించిన పెయింటింగ్స్ కోర్ట్ లైఫ్ లో ఏం జరుగుతున్నాయి అనే వాటి మీద మెయిన్ గా ఎక్కువ శ్రద్ధ వహించాయి. ఈ కాళీఘాట్ పెయింటింగ్స్ ఏంటంటే సింపుల్ డ్రాయింగ్స్, డే టు డే లైఫ్ లో మన నార్మల్ మనుషులకు సంబంధించిన విషయాల మీద ఇది ఎక్కువగా ఫోకస్ చేయడం జరిగింది. ఓకే, మరి వీటి నుంచి ఇన్ఫ్లుయెన్స్ పొంది జామినీ రాయ్ అనే పెయింటర్ చాలా ఇన్ఫ్లుయెన్స్ పొందడం జరిగింది. హీఈస్ వన్ ఆఫ్ ద ఫేమస్ పెయింటర్ ఆఫ్ ఇండియా, జామినీ రాయ్. ఓకే రైట్. నౌ కమింగ్ ఆన్ టు ద నెక్స్ట్ క్వశ్చన్. హూ అమాంగ్ ద ఫాలోయింగ్ వేర్ జహంగీర్ పెయింటర్స్ అంట. అంటే జహంగీర్ టైంలో ఉన్న పెయింటర్స్ ఎవరు? కింద ఇచ్చిన 4 ఆప్షన్స్ లో అని చెప్పి అడుగుతున్నాడు. ఆప్షన్స్ చూడండి: అబూ సమద్, అబుల్ హసన్, అకారిజా ఆర్ మీర్ సయ్యద్ అలీ. ఇందులో అబూ సమద్, మీర్ సయ్యద్ అలీ గురించి మనం ఆల్రెడీ మాట్లాడుకుందాం. వీళ్ళిద్దరు ఎవరని చెప్పాను? దీస్ 2 ఆర్ ద పోయట్స్ హూ కేమ్ అలాంగ్ విత్ హ్యుమయూన్ ఫ్రమ్ ఇరాన్ నుంచి ఇండియాకు మైగ్రేట్ అయ్యారు, హ్యుమయూన్ కోర్ట్ లో ఉన్నారు. మరి దాని తర్వాత అక్బర్ తో కూడా కలిసి పనిచేశారని చెప్పాను కదా. ఎస్, మరి వీళ్ళిద్దరు జహంగీర్ పెయింటర్స్ కాదు. సో 1 and 4 తీసేయండి, మిగిలినది 2 and 3 కదా. ఎస్, అబుల్ హసన్ అండ్ అకారజా ఆర్ ద ఫేమస్ పెయింటర్స్ ఆఫ్ జహంగీర్ కోర్ట్. మరి వీళ్ళిద్దరు మాత్రమే ఉండేనా జహంగీర్ దగ్గర? లేదు కదా. జహంగీర్ పర్సనలీ ఈజ్ ఎ గుడ్ పెయింటర్, బట్ ఆయన వేసిన పెయింటింగ్స్ ఇప్పుడు అవైలబుల్ లేవు. బట్ ఈయన టైంలో చాలా మంది పెయింటర్స్ ఉండే. ఫర్ ఎగ్జాంపుల్ అబుల్ హసన్, ఇది ఇందాకే మనం మాట్లాడాం కదా. ఇంకా ఉస్తాద్ మన్సూర్ ఎవరైనా అంటే ఈయన దేనికి ఫేమస్? ఉస్తాద్ మన్సూర్ ఈ పక్షులను, యానిమల్స్ ని, నేచర్ సీన్స్ ని వేయడంలో సిద్ధహస్తుడు. మరి అబుల్ హసన్ ఏమో కింగ్స్ యొక్క పోర్ట్రేట్ ఉంటది కదా, కింగ్స్ యొక్క పోర్ట్రేట్ వాటిని వేస్తా
ఉంటాడు. ఓకే, మరి వీళ్ళిద్దరూ కాకుండా ఫరక్ బేగ్, బిషన్ దాస్, అకారజా అకారిజా, మనోహర్, మాధవ్, గోవర్ధన్, ఇట్లా చాలా మంది పెయింటర్స్ జహంగీర్ టైంలో ఉండే. ఒక రకంగా జహంగీర్ టైంలోనే ముఘల్ పెయింటింగ్స్ అనేటివి పీక్ లో ఉన్నాయి. దిస్ జహంగీర్స్ పీరియడ్ ఈస్ కాల్డ్ యాజ్ ద గోల్డెన్ ఏజ్ ఆఫ్ ముఘల్స్ పెయింటింగ్. ఇట్ ఈస్ కాల్డ్ గోల్డెన్ ఏజ్. ఇట్ ఈస్ కాల్డ్ గోల్డెన్ ఏజ్ ఆఫ్ ముఘల్ పెయింటింగ్స్. ఓకే, ముఘల్ పెయింటింగ్స్ యొక్క స్వర్ణ యుగం అని చెప్పి దీన్ని అంటారు. ఓకే, రైట్. నౌ ఆన్సర్ ఏంటి? బి 2 and 3 గైస్. నౌ కమింగ్ ఆన్ టు ద నెక్స్ట్ క్వశ్చన్. ఇవన్నీ పేర్లు ఎందుకు చెప్పానంటే ఎక్స్ట్రా, జనరల్ గా అందరము చదివేటప్పుడు అబుల్ హసన్, ఉస్తాద్ మన్సూరే చదువుకుంటాము, కానీ కొన్ని సార్లు అకారజా, ఫారక్ బేగ్, గోవర్ధన్ వీళ్ళే కూడా ఇస్తున్నారు. అందుకే జస్ట్ గుర్తుపెట్టుకోవడానికి ట్రై చేయండి, సో దట్ మీరు ఎలిమినేట్ చేయొచ్చు ఎగ్జామ్ లో. ఓకే, ఆప్షన్స్ నుంచి. నౌ కమింగ్ ఆన్ టు ద నెక్స్ట్ క్వశ్చన్. హూ డిడ్ ఇలిస్ట్రేట్ దస్తాన్-ఐ అమీర్ హంజా? ఇందాక ఆల్రెడీ మాట్లాడుకున్నాం కదా, అక్బర్ టైంలో ఇది ఒకటి వేశారు హంజానామా అని చెప్పి. ఎస్, దస్తర్-ఐ అమీర్ హంజా అన్న, దస్తర్-ఐ అమీర్ హంజా అన్న, హంజానామా అన్న ఒక్కటే. ఇవన్ బేసిక్ గా ఇది ఒక పర్షియన్ హీరోకు సంబంధించిన విషయాలంట. బేసికలీ ఇరానియన్ ఎపిక్. దిస్ ఈజ్ అన్ ఇరానియన్ ఎపిక్. అందులో ఒక పర్షియన్ హీరోకు సంబంధించి డీటెయిల్స్ ఉంటాయి. మరి దానికి సంబంధించిందే ఇందులో ఏపీయడం జరిగింది. దగ్గర 50 మంది పెయింటర్స్ ఇందులో పాల్గొన్నారు. స్టార్టింగ్ అండర్ ద సూపర్విజన్ ఆఫ్ మీర్ సయ్యద్ అలీ. మరి మీర్ సయ్యద్ అలీ గారు చనిపోయిన తర్వాత అబు సమద్. ఓకే, మరి ఇది వేయడానికి దగ్గర 15 years పట్టిందంట. ఈ దస్తాన్-ఐ అమీర్ హంజా అందులో ఉన్న అన్ని వేయడానికి, అంటే ప్రామినెంట్ థింగ్స్ దగ్గర 1400 పెయింటింగ్స్ వేయించారంట దీనికి సంబంధించి. మరి ఇవి అంతా కంప్లీట్ చేయడానికి 15 years పట్టింది. ఓకే, ఈ బుక్ లో ఏముంటది? ద హీరోయిక్ వర్క్స్ ఆఫ్ ద పర్షియన్ హీరో కాల్డ్ అమీర్ హంజా. ఈయన పర్షియన్ హీరో అంట అమీర్ హంజా. మరి ఆయనకు సంబంధించిన విషయాలు ఇందులో ఉంటాయి. సో అవన్నీ వేయించడం జరిగింది. మరి ఇవి మాత్రమే వేయించాడా అక్బర్? కాదు కదా. ఎస్, తూతునామా వేయించాడు, మన మహాభారత్ వేయించాడు, ఇట్లా డిఫరెంట్ విషయాలు వేయించడం జరిగింది. కాకపోతే ఇల్లుస్ట్రేటెడ్ పెయింటింగ్స్ అంటే ఒకటే ఆన్సర్, అక్బర్. ఓకే, రైట్. హూ డిడ్ ఇల్లుస్ట్రేట్ దస్తర్ అమీర్ హంజా అంటున్నారు. సో మీర్ సయ్యద్ అలీ చేశాడు, అబూ సమద్ చేశాడు. సో ఆన్సర్ మల్టిపుల్ ఆన్సర్ ఉంది. ఏ అండ్ సి ఇద్దరు కరెక్టే. అబూ సమద్ కరెక్టే, మీర్ సయ్యద్ అలీ కరెక్టే. ఓకే, రైట్. నౌ కమింగ్ ఆన్ టు ద నెక్స్ట్ క్వశ్చన్. దశవంత్ అండ్ బసవన్ ఫేమస్ పెయింటర్స్ వేర్ కోర్టియర్స్ ఆఫ్ విచ్ మొఘల్ ఎంపైర్ అంటున్నాడు. అంటే వీళ్ళిద్దరు ఏ మొఘల్ ఎంపరర్ కోర్ట్ లో ఉండేవాళ్ళు, ఏ మొఘల్ ఎంపరర్ పీరియడ్ లో ఉండేవాళ్ళు అని చెప్పి అడుగుతున్నాడు. ఆప్షన్స్ ఏంటి? జనరల్ గా ఇప్పుడు చాలా పేర్లు చెప్పిన ఇందాక జహంగీరి. మరి అక్కడ జహంగీర్ లో వీళ్ళిద్దరు పేర్లు ఉండేనా? లేకుండే కదా. జహంగీర్ క్యాన్సల్. ఇక ఔరంగజేబ్ కి అసలు పెయింటింగ్స్ కి సంబంధమే లేదు. ఆయన టైంలో పెయింటింగ్స్ అస్సలనే పట్టించుకోకపోయేసరికి అప్పటి వరకు ఉన్న పెయింటర్స్ కూడా ముఘల్ కోర్ట్ ని వదిలేసి లోకల్ రాజులు ఉంటారు కదా వాళ్ళ ఆస్థానంలోకి వెళ్ళిపోవడం జరిగింది. ఇక మిగిలింది అక్బరు, షాజహాన్. మరి దశవంత్ అండ్ బసవన్ ఎవరి కోర్టులో ఉండేవాళ్ళు? అక్బర్ కోర్టులో వీళ్ళు ఉండేవాళ్ళు. అక్బర్ కోర్టులో కూడా చాలా మంది ఉండేయండి. ఇందాక మనం మాట్లాడుకున్న అబూ సమద్, మీర్ సయ్యద్ అలీ, హుమాయూన్ తీసుకొచ్చిండు అని చెప్పిన కదా, వాళ్ళిద్దరూ హుమాయూన్ తర్వాత అక్బర్ కోర్టులో కూడా కంటిన్యూ అయ్యారు. మరి వాళ్ళతో పాటు దశవంత్, బసవన్, కేశవలాల్, అలాగే ఫారూక్ బేగ్, మాధవ్, ఇంకా మిస్కిన్. ఈ మిస్కిన్ అనే అతను బేసికలీ మీద కూడా క్వశ్చన్స్ వచ్చాయండి. ఎందుకంటే హీఈస్ ఏ యూరోపియన్ పెయింటర్. హూ ఈస్ ద యూరోపియన్ పెయింటర్ హూ రిసీడెడ్ ఇన్ అక్బర్స్ కోర్ట్ అని చెప్పి కూడా క్వశ్చన్స్ అడిగారు. ఇట్ ఈస్ మిస్కిన్. ఓకే, రైట్.
సో ఆన్సర్ ఏమవుతుంది అక్బర్, రైట్. ఐ హోప్ మీకు అర్థమవుతుందని అనుకుంటున్నాను. ముఘల్స్ లో ఆర్కిటెక్చర్ మీద, పెయింటింగ్స్, మ్యూజిక్ మీద, లిటరేచర్ మీద, వీటి మీద తెలంగాణ వాళ్ళకు ముఖ్యంగా ఎక్కువ క్వశ్చన్స్ వస్తున్నాయి. ఏపీ వాళ్ళకు లిటరేచర్ అండ్ ఆర్కిటెక్చర్ మీద ఇస్తున్నాడు. సో ఒకసారి చూసుకోండి. మొన్న టీఎస్పీఎస్సీ గ్రూప్ 1 ఎగ్జామ్ 3 సార్లు జరిగింది కదా, అందులో కూడా మేబీ ఫస్ట్ దాంట్లో అనుకుంటాను ఈ ముఘల్ పెయింటర్స్ విచ్ అమంగ్ ద ఫాలోయింగ్ ఈజ్ అ పెయింటర్ ఇన్ జహంగీర్స్ కోర్ట్ ఇలా అడగడం జరిగింది. ఓకే, రైట్. Now coming on to the next question. During whose reign did the Mughal paintings flourish? ఇది ఆల్రెడీ మనం క్లాస్ లో మాట్లాడేసుకున్నాం కదా. ఎవరి టైంలో చాలా ఎక్కువగా ఉంటుంది, జెనిత్ ది మాక్సిమం ఎక్స్టెంట్ వరకు ఎవరి టైంలో వెళ్ళింది అంటే ఏం చెప్పాను ఆన్సర్? జహంగీర్ కదా. ఎస్, సో ఆన్సర్ ఈస్ జహంగీర్. మళ్ళీ ఎక్స్ప్లెయిన్ చేయాల్సిన అవసరం లేదని అనుకుంటున్నాను. ఐ హోప్ యు ఆర్ గెటింగ్ ద క్లాస్, రైట్. నౌ కమింగ్ ఆన్ టు ద నెక్స్ట్ క్వశ్చన్. European paintings were introduced in the court of. European paintings were introduced in the court of A. Humayun, B. Akbar, C. Jahangir, D. Shah Jahan, E. None of the above. European paintings were introduced in the court of అన్నాడు. ఇందాకే మిస్కిన్ గురించి మాట్లాడుకున్నాం కదా. ఎస్, మరి ఫర్ ద ఫస్ట్ టైం యూరోపియన్ పెయింటింగ్స్ వేర్ ఇంట్రడ్యూస్డ్ ఇన్ ద కోర్ట్ ఆఫ్ అక్బర్ త్రూ బ్రిటిషా? కాదు కదా, త్రూ పోర్చుగీస్ వాళ్ళు మొట్టమొదటిసారిగా యూరోపియన్ పెయింటింగ్స్ ని అక్బర్ కోర్ట్ ద్వారా ఇండియాలో తీసుకురావడం జరిగింది. మరి ఇందులో 2 డిఫరెంట్ టైప్స్ ఆఫ్ స్పెషాలిటీస్ ని వాళ్ళు తీసుకొచ్చారు. అవేంటి? ఒకటేమో పోర్ట్రేట్ పెయింటింగ్స్. అప్పటి వరకు ఇలిస్ట్రేషన్ ఆఫ్ ఇదే జరిగేది కదా. ఎస్, ఇలిస్ట్రేషన్ ఆఫ్ మ్యానుస్క్రిప్టే జరిగేది కదా. ఈ పోర్ట్రేట్ పెయింటింగ్స్ అనేటివి లేకుండే మరి ఫస్ట్ టైం యూరోపియన్స్ ద్వారానే ఇది మన వాళ్ళు నేర్చుకోవడం జరిగింది. అలాగే మినియేచర్ పెయింటింగ్స్ కూడా. మినియేచర్ పెయింటింగ్స్ అంటే ఏంటి? ఉన్నదానికన్నా ఇమేజ్ అనేది ఇంకా స్మాల్ సైజులో కనిపించే విధంగా డ్రా చేయడం. టు మేక్ ఆబ్జెక్ట్ సీన్ ఫర్దర్ స్మాల్ ఇన్ ద సైజ్. ఓకే, ఈ రెండుని యూరోపియన్ పెయింటర్స్ దగ్గర నుంచే మన వాళ్ళు తీసుకోవడం జరిగింది. ఓకే, సో ఇందాక చెప్పాను మిస్కిన్ గురించి చెప్పాను కదా. మిస్కిన్ ఈజ్ అ యూరోపియన్ పెయింటర్ ఇన్ అక్బర్స్ కోర్ట్. సో ఆన్సర్ ఇస్ అక్బర్ అండి, రైట్. నౌ కమింగ్ ఆన్ టు ద నెక్స్ట్ క్వశ్చన్. Who among the following Mughal emperors shifted emphasis from illustrated manuscripts to album and individual portrait అని చెప్పి అడుగుతున్నాడు. మరి ఎవరి టైంలో ఇది జరిగింది? ఇల్లుస్ట్రేటెడ్ మ్యానుస్క్రిప్ట్స్ ఎవరి టైంలో ఉండే? అక్బర్, రైట్. మరి దాని తర్వాత నుంచే కదా ఇండివిజువల్ పోర్ట్రేట్స్ అనేటివి స్టార్ట్ అయినాయి. అక్బర్ టైంలో వచ్చినాయి, యూరోప్ నుంచి వచ్చి ఇక్కడ ఉన్నాయని చెప్పారు, కానీ అక్బర్ వేయించలేదు. దాన్ని నెక్స్ట్ వచ్చిన రూలర్ అయిన జహంగీర్ టైంలో ఆల్బమ్స్ కానివ్వండి, ఈ ఇండివిజువల్ పోర్ట్రేట్స్ కానివ్వండి బాగా ఎక్కువగా చేయించడం జరిగింది. ముఖ్యంగా జహంగీర్ పర్టికులర్లీ ఎంకరేజ్డ్ పెయింటింగ్స్ విచ్ ఆర్ రిలేటెడ్ టు హిస్ ఓన్ లైఫ్. ఆయన లైఫ్ లో జరుగుతున్న విషయాలకు సంబంధించిన పెయింటింగ్స్ వేయించాడు. అలాగే పర్సనల్ హిస్ ఇండివిజువల్ పోర్ట్రేట్స్ వేయించాడు. అలాగే ఈ బర్డ్స్, యానిమల్స్వి, ఫ్లవర్స్వి, నేచర్ సీన్స్ ఇవన్నీ ఆయన వేయించడం జరిగింది. సో యూపీఎస్సీ ప్రిలిమ్స్ 2019 లో అడిగిన క్వశ్చన్ ఆన్సర్ ఈస్ జహంగీర్ అండి. ఓకే, రైట్. నౌ కమింగ్ ఆన్ టు ద నెక్స్ట్ క్వశ్చన్. ద రాగా విచ్ ఈస్ సంగ్ ఎర్లీ ఇన్ ద మార్నింగ్ ఈస్. ద రాగా విచ్ ఈస్ సంగ్ ఎర్లీ ఇన్ ద మార్నింగ్ ఈస్. ఆప్షన్స్: ఏ తోడి, బి దర్బారి, సి భోపాలి, డి భీమ్ పలాసి. మరి ఇందులో ఏది పొద్దుగానే వాడేదానికి ఉపయోగించే వాళ్ళు? మార్నింగ్ ఉదయాన్నే ఏది వాడేవాళ్ళు అంటే తోడి. ఇట్ ఈస్ తోడి రాగా. దిస్ ఈస్ తోడి రాగా. తోడి రాగా ఈజ్ యూస్డ్ టు సంగ్ ఇన్ ద మార్నింగ్. బేసికలీ వాట్ ఈస్ దిస్ తోడి రాగా? ఇది ఒక హిందుస్థానీ క్లాసికల్ రాగా అండి ఇది, విచ్ గేవ్ ఇట్స్ నేమ్ టు ద తోడి throat, which is considered as the one of the 10 modes of Hindustani classical music.
హిందుస్థానీ క్లాసికల్ మ్యూజిక్ లో ఉన్న 10 మోడ్స్ లో ఇది ఒకటంట. మరి దీన్ని పొద్దుగాలనే అక్బర్ కోర్ట్ లో ముఖ్యంగా దీన్ని వాయించే వాళ్ళు. ఓకే, రైట్ ఆన్సర్ ఇస్ ఏ టోడీ. నౌ కమింగ్ ఆన్ టు ద నెక్స్ట్ క్వశ్చన్. The Pahari Rajput school, the Pahari school, Rajput school, Mughal school, and Kangra school represent different style in the art of. అది ఇవన్నీ కూడా ఆర్కిటెక్చర్ స్టైల్స్ లో వస్తాయా, పెయింటింగ్ స్టైల్స్ లో వస్తాయా, డాన్సింగ్ స్కూల్స్ లో వస్తాయా, లేకపోతే మ్యూజిక్ స్కూల్స్ లో వస్తాయా అని చెప్పి అడుగుతున్నాడు. ఆన్సర్ ఏంటి? మనం ఆల్రెడీ ఫస్ట్ క్వశ్చన్ లోనో సెకండ్ క్వశ్చన్ లోనో దీని గురించి మాట్లాడుకున్నాం కదా. ఎస్, మరి ఆన్సర్ ఏంటి? ఆల్ ఆఫ్ దిస్ రిప్రజెంట్స్ different types of painting schools which existed during the Mughal era. Mughal time లో ఉన్న డిఫరెంట్ టైప్ ఆఫ్ పెయింటింగ్ స్కూల్స్ అండి ఇవి, వివిధ రకాల పెయింటింగ్ స్కూల్స్. ఓకే, రైట్. నౌ కమింగ్ ఆన్ టు ద నెక్స్ట్ క్వశ్చన్. కిషన్ గఢ్ స్కూల్ ఈజ్ ఫేమస్ ఫర్. కిషన్ గఢ్ స్కూల్ కూడా దేనికి ఫేమస్ అంటున్నాడు? ఆప్షన్ చూడండి. టెంపుల్ ఆర్ట్, అంటే డిఫరెంట్ టైప్ ఆఫ్ టెంపుల్ స్టైల్స్ ఉంటాయి కదా దానికా, పెయింటింగ్స్ కా, మార్షల్ ఆర్ట్స్ కా, లేకపోతే స్కల్ప్చర్స్ కా? దేనికి? కిషన్ గఢ్ స్కూల్ కూడా పెయింటింగ్స్ కి సంబంధించిందేనండి. బేసిక్ గా కిషన్ గఢ్ స్కూల్ రాజస్థానీ స్కూల్ ఆఫ్ పెయింటింగ్స్ లో ఒక భాగము ఇది కూడా. కాకపోతే దీనికి సపరేట్ కొంచెం స్పెషాలిటీ ఉంది. అదేంటంటే వీళ్ళు ఈ కోర్టులో ఉండే కోటిజన్స్ ఉంటారు కదా, అంటే నాట్యకర్తలు, ఎస్, వాళ్లకు సంబంధించిన పెయింటింగ్స్ ని వేయించడంలో వీళ్ళు ప్రసిద్ధిగాంచారు. ఎగ్జాంపుల్ బానీ తానీ. మీరు గూగుల్లో బానీ తానీ పెయింటింగ్ అని చెప్పి కొట్టి చూడండి, దీనికి సంబంధించిన టోటల్ ఇన్ఫర్మేషన్ అండ్ పిక్చర్ అవైలబుల్ గా ఉంటది. మరి దీన్ని డెవలప్ చేసి ఇప్పించింది ఎవరు అంటే సావంత్ సింగ్, ఏ గ్రేట్ స్కాలర్ అండ్ ప్యాట్రన్ ఆఫ్ ఆర్ట్. ఈయన 1748లో అధికారంలోకి వచ్చిండంట. మరి ఆయన టైంలోనే ఆయన ఇచ్చే ఇన్స్పిరేషన్ తోనే ఈ కిషన్ గఢ్ స్కూల్ ఆఫ్ పెయింటింగ్ అనేది ఎగ్జిస్ట్ అయ్యింది. ఓకే, మరి తెలంగాణలో ఉన్న పెయింటింగ్ స్టైల్ పేరు ఏం పేరు? తెలంగాణలో ఒక పెయింటింగ్ స్టైల్ చాలా ఫేమస్ అండి. ఏంటది? చెరియాల్ స్క్రోల్ పెయింటింగ్స్. చెరియాల్ స్క్రోల్ పెయింటింగ్స్ ఇవి చాలా ఫేమస్ కదా తెలంగాణలో. టైప్ ఆఫ్ లో ముఖ్యంగా ఏంటి? చెరియాల్ స్క్రోల్ పెయింటింగ్స్. అప్పట్లో కేసీఆర్ గారికి సీఎం గా ఉన్నప్పుడు మోడీ గారు వస్తే ఈ చెరియాల్ స్క్రోల్ పెయింటింగ్స్ ని బహూకరించడం కూడా జరిగింది. మరి మన ఆంధ్రాలో ఉన్న ఫేమస్ పెయింటింగ్స్ ఏంటి? కలంకారీ పెయింటింగ్స్. ఓకే, మరి వీటి మీద ఈ పెయింటింగ్స్ వేసి కలంకారీ శారీస్ అని చెప్పి కూడా అమ్ముతా ఉంటారు. తెలంగాణలో కూడా కలంకారీ శారీస్ అనేటివి చాలా ఫేమస్, అంటే తెలంగాణ పబ్లిక్ కొనుక్కుంటారు వాటిని. ఓకే, రైట్. చెరియాల్ స్క్రోల్ పెయింటింగ్స్ దీని గురించి చెప్పాలంటే ఇట్ ఈస్ బేసికల్ ఏ టైప్ ఆఫ్ నకాషీ ఆర్ట్. దిస్ ఈస్ ఏ టైప్ ఆఫ్ నకాషీ ఆర్ట్. దీనికి జాగ్రఫికల్ ఐడెంటిఫికల్ జిఐ స్టేటస్ కూడా 2007లోనే రావడం జరిగింది. 2007లోనే దీనికి జిఐ ట్యాగ్స్ కూడా రావడం జరిగింది. మరి కలంకారీ ఆర్ట్కి జిఐ ట్యాగ్ ఉందా? చెప్పండి, ఉందా? ఆంధ్రప్రదేశ్లో చాలా ఫేమస్ కదా, ముఖ్యంగా ఈ శ్రీకాళహస్తి, మచిలీపట్నం ఈ ఏరియాలో కలంకారీ ఆర్ట్ చాలా, అంటే వేసే కళాకారులు చాలా ఎక్కువ మంది ఉంటారు. అండ్ దీనికి కూడా జిఐ ట్యాగ్ ఉందండి. మరి కలంకారీ ఆర్ట్ అనేది ముఖ్యంగా విజయనగర ఎంపైర్ టైం నుంచి చాలా ప్రసిద్ధి గాంచింది. ఓకే, రైట్. ముఖ్యంగా ఈ స్టైల్ ని టెంపుల్స్ లో ఇంటీరియర్స్ ఉంటాయి కదా, ఎస్, వాటిని డిజైన్ చేయడానికి దీన్ని వాడుతూ ఉంటారు. టెంపుల్ ఇంటీరియర్స్ ని డెకరేట్ చేయడానికి ఈ కలంకారీ పెయింటింగ్స్ ని వాడుతూ ఉంటారు. ఓకే, రైట్. Now coming on to the next question. Which one of the following musical instruments was mastered by Aurangzeb? ఈ ఔరంగజేబ్ది కొంచెం డిఫరెంట్ స్టైల్ ఉంటుందండి. ఈయన మ్యూజిక్ యాంటీ ఇస్లామిక్ అని చెప్పి బ్యాన్ చేపిస్తాడు, కానీ ఈయనకే ఒక మ్యూజికల్ ఇన్స్ట్రుమెంట్ మీద చాలా పట్టు ఉందంట. ఓకే, మరి అది ఏంటి అని అడుగుతున్నాడు. ఆప్షన్ చూడండి. సితార్, పఖవజ్, వీణా, నన్ ఆఫ్ ద ఎబో.
సో బేసికలీ ఏం చెప్పాను, ఔరంగజేబ్ హ్యాస్ బ్యాండ్ మ్యూజిక్ ఇన్ ఇండియా citing it as యాంటీ ఇస్లామిక్ బట్ అలాగే ఆయన టైంలోనే ఇండియన్ క్లాసికల్ మ్యూజిక్ సంబంధించిన బుక్స్ అనేటివి పర్షియన్ లోకి ట్రాన్స్లేట్ చేసింది కూడా ఆయన టైంలోనే ఎక్కువ అంట. మరి స్టార్టింగ్ లో ట్రాన్స్లేట్ చేసి ఉంటారు, దాని తర్వాత ఆయన బ్యాన్ చేపించండి అనుకుంటా. బట్ ఆయనకు ఒక ఇండియన్ ఇన్స్ట్రుమెంట్ మీద చాలా పట్టుంది, దాని పేరు వీణ. వీణ వాయించేవాడు, ఆయన పర్సనల్ గా వీణ వాయించేవాడు. ఓకే రైట్. కమింగ్ పెయింటింగ్స్ మీద మాత్రం అస్సలు ఇంట్రెస్ట్ లేకుండే, పెయింటర్స్ ని ఎప్పుడు పట్టించుకోలేదు. సో వాళ్ళందరూ అక్కడ నుంచి వెళ్ళిపోయారు, ఆయన కోర్ట్ నుంచి వెళ్ళిపోవడం జరిగింది. Now coming on to the next question, with reference to Mian Tansen, which one of the following statements is not correct అన్నాడు. కరెక్ట్ అనలేదు, నాట్ కరెక్ట్ అన్నాడు. తాన్సేన్ కి సంబంధించిన విషయాల్లో ఏది కరెక్ట్ కాదు అని చెప్పి అడుగుతున్నాడు క్వశ్చన్, యూపీఎస్సీలో అడిగాడు. సో ఆప్షన్ చూడండి. తాన్సేన్ వాజ్ ద టైటిల్ గివెన్ టు హిమ్ బై ఎంపరర్ అక్బర్. కరెక్టా ఇది? కాదు కదా. ఎస్, ఇది కాదు, ఇది తప్పు. అక్బర్ ఇచ్చిన టైటిల్ ఏంటి? మియాన్ ఉంది కదా, ఇది టైటిలే. తాన్సేన్ అది కూడా టైటిలే, కాకపోతే ఇది అక్బర్ ఇయ్యలేదు. అసలు ఈయన ఒరిజినల్ పేరు తాన్సేన్ కాదండి, రామ్తను పాండే. ఆయన ఒరిజినల్ పేరు రామ్తను పాండే, బిలాంగ్ టు ఏ హిందూ ఫ్యామిలీ. మరి నాకు అక్బర్ ఏమో మియాన్ అని టైటిల్ ఇస్తాడు, ఇంకా గ్వాలియర్ కింగ్ ఏమో తాన్సేన్ అని చెప్పి టైటిల్ ఇవ్వడం జరిగింది. ఓకే, బేసికలీ ఈ వాజ్ ఏ ప్రామినెంట్ ఫిగర్ ఆఫ్ హిందుస్థానీ క్లాసికల్ మ్యూజిక్ హూ వాజ్ బోర్న్ ఇన్ ఏ హిందూ ఫ్యామిలీ. ఓకే, అండ్ ఈయన ముఖ్యంగా ధ్రుపద్స్ ఉంటాయి కదా, ధ్రుపద్ సింగింగ్ స్టైల్ ఉంటుంది కదా, అందులో ఈయన మరి ఇంకా స్వామి హరిదాస్ వీళ్ళిద్దరూ చాలా చాలా ఫేమస్ అండి. ఆ స్వామి హరిదాస్ దగ్గరనే తాన్సేన్ ధ్రుపద్ స్టైల్ ఆఫ్ సింగింగ్ ని నేర్చుకోవడం జరిగింది. ఓకే రైట్. ఇంకోటి, ఈయన ఫస్ట్ నుంచి అక్బర్ నవరత్నాల్లో ఒక్కోడు, కాకపోతే అక్బర్ కోర్ట్ లోనే ఈయన కెరియర్ స్టార్ట్ కావాలి. స్టార్టింగ్ లో అయిన హిందూ కింగ్, రేవా రాజ్యానికి చెందిన హిందూ కింగ్ రాజా రామచంద్ర సింగ్ దగ్గర ఈయన వర్క్ చేసేవాడు. మరి ఆ టైంలో ఈయన ఎబిలిటీస్ చాలా, ఈయన విధానము అన్ని చాలా పేరు ప్రఖ్యాతలు సంపాదించడంతో అక్బర్ కి విషయం తెలిసి రాజా రామచంద్ర సింగ్ కి ఒక మెసేజ్ పంపించిండు, రిక్వెస్టింగ్ దట్ ప్లీజ్ సెండ్ తాన్సేన్ టు జాయిన్ ద మ్యూజిషియన్స్ ఆఫ్ మై కోర్ట్ అని చెప్పి మరి అలా ఈయన అక్బర్ కోర్ట్ కి రావడం జరిగింది. అండ్ హీఈస్ ఆల్సో ఏ వైష్ణవ మ్యూజిషియన్. ఓకే రైట్. నాట్ కరెక్ట్ అంటే ఇది నాట్ కరెక్ట్ కదా, మన ఆన్సర్ ఇదే అవుతుంది. మరి తాన్సేన్ కంపోజ్ ధ్రుపద్స్ ఆన్ హిందూ గాడ్స్ అండ్ గాడ్సెస్ కరెక్టే కదా. ఎస్, తాన్సేన్ కంపోజ్ సాంగ్స్ ఆన్ హిస్ ప్యాట్రన్స్ కరెక్టే కదా. ఎవరైనా అంతే కదా, ఒక రాజు కోర్టులో ఉన్నారు వీళ్ళు అంటే ఖచ్చితంగా ఆ రాజును పొగుడుతూ పాటలు పాడాల్సిందే, లేకపోతే ఏమన్నా పాటలు రాయాల్సిందే. తాన్సేన్ ఇన్వెంటెడ్ మెనీ రాగాస్, ఇది కూడా కరెక్టే. తాన్సేన్ చాలా రాగాస్ ఇన్వెంట్ చేసిండు హిందుస్థానీ మ్యూజిక్ లో, లైక్ మియాన్ కి తోడి, దర్బారీ కన్నడ, రాగేశ్రీ, మల్హర్, సరంగి, ఇట్లా డిఫరెంట్ చేయడం జరిగింది. అట్లయినా ఒక కొత్త మ్యూజికల్ ఇన్స్ట్రుమెంట్ ని కూడా కనిపెట్టిండు, దాని పేరు రుద్రవీణ. తాన్సేన్ పేరు రుద్రవీణ. తాన్సేన్ ఇంపార్టెంట్ అండి. తాన్సేన్ ఎవరి కోర్టులో ఉన్నాడు? అక్బర్ కోర్టులో. ఈయనకు మియాన్ అన్న టైటిల్ ఎవరిచ్చిర్రు? అక్బర్. తాన్సేన్ అనేది గ్వాలియర్ కింగ్. అలాగే ఈయన ధ్రుపద్ స్టైల్ ఆఫ్ సింగింగ్ లో, ధ్రుపద్ సింగింగ్ చాలా ఫేమస్. మరి ఎవరి దగ్గర నేర్చుకున్నాడు? స్వామి హరిదాస్ దగ్గర నేర్చుకున్నాడు. అలాగే హిందూ గాడ్స్ అండ్ గాడ్సెస్ మీద పాటలు పాడేవాడు. మరి హిందుస్థానీ మ్యూజిక్ లో చాలా చాలా రాగాస్ ని కనిపెట్టాడు. అలాగే మ్యూజికల్ ఇన్స్ట్రుమెంట్ రుద్రవీణ అనే మ్యూజికల్ ఇన్స్ట్రుమెంట్ ని కూడా ఈయన కనిపెట్టడం జరిగింది. అలాగే ఈయన మ్యూజిక్ మీద 2 పుస్తకాలు కూడా రాసిండంట, సంగీత్ సారా అండ్ రాజమాల. తాన్సేన్ చాలా ఇంపార్టెంట్ అండి, చాలా సార్లు రిపీట్ అవుతుంది నా మీద క్వశ్చన్ ఏదో ఒక విషయం మీద, అందుకే డీటెయిల్డ్ గా చెప్పాను. సంగీత్ సారా అండ్ రాజమాల వెరీ వెరీ ఇంపార్టెంట్ అండి. తాన్సేన్ వెరీ ఇంపార్టెంట్. ఓకే రైట్. ఈయన టూంబ్ ఎక్కడ ఉంది అనేది కూడా కొన్నిసార్లు అడుగుతారు ఎగ్జామ్స్ లో. ఎస్,
ద ధ్రుపద్ సింగర్స్ ఇంక్లూడెడ్ ఇన్ ద రెయిన్ ఆఫ్ అక్బర్ వాస్. అక్బర్ టైంలో ఉన్న ధ్రుపద్ సింగర్స్ ఎవరు అని చెప్పి అడుగుతున్నాడు. ఆప్షన్స్ చూడండి. తాన్సేన్, టు హరిదాస్, ఇందాక స్వామి హరిదాస్ గురించి మనం మాట్లాడుకున్నాం కదా, ఎస్ ఆయన. మరి సూర్దాస్ భక్తి సెంట్ కదా, ఎస్. 4 విలాస్ ఖాన్. సో సూర్దాస్ కాదు, విలాస్ ఖాన్ కాదు, తాన్సేన్ అండ్ హరిదాస్ వీళ్ళిద్దరూ కూడా లీడింగ్ ధ్రుపద్ సింగర్స్ డ్యూరింగ్ అక్బర్ పీరియడ్. అక్బర్ పీరియడ్ లో ఉన్న లీడింగ్ ధ్రుపద్ సింగర్ వీళ్ళు. మరి విలాస్ ఖాన్ కూడా సింగరే కదా అని చెప్పి మీకు గుర్తుంటుంది. ఎస్ ఈయన కూడా సింగరే, బట్ ఈయన జహంగీర్ పీరియడ్ లో సింగర్. జహంగీర్ పీరియడ్ లో సింగర్. ఓకే రైట్. ఆన్సర్ ఏంటి మరి? 1 and 2. 1 and 2 రైట్. Now coming on to the next question. Yeah, where is తాన్సేన్స్ tomb located? ఇందాకే చెప్పాను కదా తాన్సేన్ టూంబ్ ఎక్కడ ఉంది అని కూడా క్వశ్చన్స్ వచ్చిన సందర్భాలు ఉన్నాయని చెప్పి. ఎస్ మరి ఈయనకు టూంబ్ సపరేట్ గా కట్టించారు. మరి ఈయన గురించి ఎగ్జామ్స్ లో క్వశ్చన్ అడుగుతారు అంటే ఈయన చాలా ఫేమస్ అయి ఉండాలి కదా. ఎస్ ఇందాకే చెప్పినట్టుగా హీఈస్ వన్ ఆఫ్ ద గ్రేటెస్ట్ కంపోజర్ మ్యూజిషియన్స్ ఆఫ్ హిందుస్థానీ మ్యూజిక్. హిందుస్థానీ క్లాసికల్ మ్యూజిక్ లో చాలా ఫేమస్ ఈయన. ఓకే రైట్. మరి ఈయన టూంబ్ ఎక్కడుంది? ఈయన ఫస్ట్ గ్వాలియర్ రాజు దగ్గర పనిచేశాడు అన్నాను కదా. ఎస్ ఈయన ఆ ప్రాంతానికి చెందిన వాడే. మరి అందువల్ల ఈయన చనిపోయిన తర్వాత కూడా ఈయన టూంబ్ని గ్వాలియర్లోనే పెట్టించారు. గ్వాలియర్లోనే పెట్టించడం జరిగింది. గ్వాలియర్లో ఒక సెయింట్ హజరత్ గౌస్ అనే ఒక సెయింట్ ఉంటుండే, సూఫీ సెయింట్. ఆయన టీచింగ్స్కి ఇన్ఫ్లుయెన్స్ అయ్యి తాన్సేన్ ఇస్లాంలోకి కన్వర్ట్ అయ్యిండు. మరి అందువల్ల ఆయన టూంబ్కి దగ్గరలోనే తాన్సేన్ టూంబ్ కూడా పెట్టించడం జరిగింది. ఓకే రైట్. ఎస్ తాన్సేన్ ఇస్లాంలోకి కన్వర్ట్ అయ్యిందండి, అది కరెక్టే. కమింగ్ ఆన్ టు ద నెక్స్ట్ క్వశ్చన్. హూ అమాంగ్ ద ఫాలోయింగ్ వాజ్ నాట్ ఏ గ్రేట్ ఎంటిటీ ఇన్ ద ఫీల్డ్ ఆఫ్ హిందుస్థానీ మ్యూజిక్? హిందుస్థానీ మ్యూజిక్కి సంబంధించినంత వరకు ఈ మెన్షన్ చేయబడిన నాలుగుట్లో ఎవరు చాలా పెద్ద వ్యక్తి కాదు అని చెప్పి అడుగుతున్నాడు. ఆప్షన్స్ రాజా మాన్సింగ్ తోమర్, బి తాన్సేన్, సి అదరంగ్, డి మాల్గుజారి. మరి ఇక తాన్సేన్ అవుతే గ్రేట్ కదా, సో ఇది ఇక్కడ మనకి తప్పు అవుతుంది. ఇక మిగిలిన ఆప్షన్స్ ఏంది? రాజా మాన్సింగ్ తోమర్, సదరంగ్ అండ్ అదరంగ్ మాల్గుజారి. ఇందులో రాజా మాన్సింగ్ తోమర్, అదరంగ్ వీళ్ళిద్దరూ కూడా హిందుస్థానీ మ్యూజిక్కి చాలా కాంట్రిబ్యూట్ చేశారు. సో ఇవి రెండు కూడా కాదు. బేసిక్గా ఆన్సర్ ఈస్ మాల్గుజారి అండి. ఎందుకంటే ఇది పర్సన్ పేరు కాదు, దిస్ ఈజ్ ఏ టైప్ ఆఫ్ రాగా మ్యూజిక్ రాగా విచ్ వాజ్ ఇన్వెంటెడ్ బై రాజా మాన్సింగ్ తోమర్ అనే వ్యక్తి ఈ మాల్గుజారి అనే ఒక రాగాని కనుగొనడం జరిగింది. సో రైట్ ఆన్సర్ ఏంటి మరి? నాట్ ఏ గ్రేట్ ఎంటిటీ అంటే ఇస్ మాల్గుజారి. రైట్. నౌ కమింగ్ ఆన్ టు ద నెక్స్ట్ క్వశ్చన్. విచ్ ముఘల్ రూలర్ ఆఫ్ ద ఫాలోయింగ్ హ్యాడ్ లెర్న్ హిందూ మ్యూజిక్ ఫ్రమ్ లాలా కలవంత్ నుంచి హిందూ మ్యూజిక్ ఆర్ హిందుస్థానీ మ్యూజిక్ ని నేర్చుకున్నది ఎవరు అని చెప్పి అడుగుతున్నాడు. ఆప్షన్స్ హుమయూన్, జహంగీర్, అక్బర్, షాజహాన్. జహంగీర్ కి పెయింటింగ్స్ మీద ఎంత ఇంట్రెస్ట్ ఉంటుండేనో అక్బర్ కి పెయింటింగ్స్ మీద కూడా ఇంట్రెస్ట్ ఉంటుండే. బట్ హీ ఈస్ వెరీ ఫాండ్ ఆఫ్ మ్యూజిక్. ఈయనకి మ్యూజిక్ మీద చాలా ఇంట్రెస్ట్ ఉంటుండే. అండ్ హీ ఈజ్ ఆల్సో ఏ లెర్న్డ్ మ్యూజిషియన్. సొంతంగా ఈయన ఈజ్ ఎ వెరీ గుడ్ మ్యూజిషియన్. మరి అక్బర్ హ్యాస్ లెర్న్ ద హిందూ మ్యూజిక్ అండర్ లాలా కలవంత్ దగ్గర ఈయన హిందూ మ్యూజిక్ నేర్చుకోవడం జరిగింది. సో ఆన్సర్ ఈస్ అక్బర్ అండి. ఓకే నౌ కమింగ్ ఆన్ టు ద నెక్స్ట్ క్వశ్చన్. ద ఒరిజినల్ నేమ్ ఆఫ్ తాన్సేన్ వాస్? ఏ మకర్చంద్ పాండే, బి రామ్తను పాండే, సి లాలా కలవంత్, బి బాజ్ బహదూర్. ఆల్రెడీ చెప్పాను కదా ఈ క్వశ్చన్కి ఆన్సర్ మనం ఆల్రెడీ డిస్కస్ చేసుకున్నాం ముందుగానే. ఈజ్ ఏ బర్న్ ఇన్ ఏ హిందూ ఫ్యామిలీ. ఈయన పేరు రామ్తను పాండే అని చెప్పి రామ్తను పాండే. ఓకే
ఇక దీని గురించి మనం అంతా ఆల్రెడీ మాట్లాడుకున్నాం కదా. ఈయనకు టైటిల్ ఎవరు ఇచ్చిర్రు, ఏంది, మియాన్ అని ఎవరు ఇచ్చిర్రు, తాన్సేన్ అని ఎవరు ఇచ్చిర్రు, ఈయన హిందుస్థానీ మ్యూజిక్ చేసిన కాంట్రిబ్యూషన్స్, ఇవన్నీ మాట్లాడుకున్నాం. అలాగే అక్బర్ రెండు టైటిల్స్ ఇచ్చిండు. ఒకటేమో తాన్సేన్, ఇది ఆల్రెడీ చెప్పాను. ఇంకొకటేమో కాంతా భరణ వని విలాస్ అంట. చాలా పెద్ద ఉంది కదా పేరు. ఎస్, కాంతాభరన్ కాంతాభరన్ వని విలాస్ అని చెప్పి ఈయనకు పేరు ఇవ్వడం జరిగింది. ఓకే, రైట్. నౌ కమింగ్ ఆన్ టు ద నెక్స్ట్ క్వశ్చన్. విచ్ ముఘల్ రూలర్ ఎస్టాబ్లిష్డ్ కార్ఖానాస్ ఫర్ పెయింటింగ్? ఏ హుమయూన్, బి అక్బర్, సి జహంగీర్, డి షాజహాన్, ఈ నన్ ఆఫ్ ద ఎబోవ్. మరి పెయింటింగ్స్ మన జహంగీర్ టైంలో జెనిత్కి వెళ్ళినాయి, బట్ వాటి కోసము కార్ఖానాస్ ఎస్టాబ్లిష్ చేసింది జహంగీర్ కాదు. జహంగీర్ టైంలో కూడా ఉండే, అంతకన్నా ముందే అక్బర్ ఆయన టైంలో ఈ కార్ఖానాస్ని ఎస్టాబ్లిష్ చేయడం జరిగింది. దానికి ఆయన ఆ కార్ఖానాకు ఆర్ ఫ్యాక్టరీకి ఆయన పెట్టిన పేరేంటో తెలుసా? ఆయన పెట్టిన పేరు తస్వీర్ ఖానా. తస్వీర్ అంటే ఫోటోనే కదా. ఎస్, తస్వీర్ ఖానా అని చెప్పి పేరు పెట్టడం జరిగింది. బేసికలీ వాట్ ఈస్ దిస్ తస్వీర్ ఖానా? దిస్ వాజ్ ఏ ఫార్మల్ ఆర్టిస్టిక్ స్టూడియో. ఒక ఆర్టిస్టిక్ స్టూడియో అంటే ఒక పెద్ద కార్ఖానా ఏర్పాటు చేసి ఆర్టిస్టుల కోసము అక్కడ ఆర్టిస్టులని హైర్ చేసేవాడు శాలరీకి. అంటే లోకల్ గాను లేకపోతే పేరు ప్రఖ్యాతలు సంచిన వాళ్ళు ఉంటారు కదా, వాళ్ళని తీసుకొచ్చి శాలరీస్ ఇచ్చి మరి వాళ్ళతోని పెయింటింగ్స్ వేయించేటోడు. ఇక కొందరు లోకల్ ఉండి వాళ్ళకు టాలెంట్ ఉంది అనుకున్న వాళ్ళకు ఇక్కడ కొంచెము మనము ఇంటర్న్షిప్ ఇస్తారు కదా ఇప్పుడు, అట్లా ఇంటర్న్షిప్ లాగా తీసుకొచ్చి పెట్టుకునేటోడు. సో దట్ దే విల్ లెర్న్ దేర్ ఇండివిజువల్ స్టైల్ అని చెప్పి. ఓకే, ఎందుకోసం అంటే అక్బర్ పెయింటింగ్స్ అనే దాన్ని డిఫరెంట్ పాయింట్ ఆఫ్ వ్యూలో చూసేవాడు. అక్బర్ లుక్డ్ పెయింటింగ్ యాజ్ ఏ మీన్ ఆఫ్ స్టడీ అండ్ ఆల్సో అమ్యూజ్మెంట్. మరి ఈ పెయింటింగ్స్కి ముఘల్ టైంలో ఇంతగా ఎందుకు ముఘల్ రూలర్స్ ప్రాముఖ్యత ఇచ్చారు అంటే, బేసిక్గా ముఘల్ ప్రిన్సెసెస్ ఉంటారు కదా, ముఘల్ క్వీన్స్ కాదు ప్రిన్సెసెస్, వీళ్ళ ఫ్యామిలీని ఎవరికొక ఇచ్చి పెళ్లి చేస్తారు కదా. పెళ్లి చేసినప్పుడు గిఫ్ట్ కింద ఇలాంటి చాలా ప్రముఖమైన పెయింటింగ్స్ని ఇవ్వడం ఒక హ్యాబిట్ ఉంటుండే. అట్లనే వేరే రాజుల్ని కలిసినప్పుడు, అంటే ఇరాన్ రాజు వచ్చి కలిసినప్పుడు, లేకపోతే ఇండియన్ రూలర్స్ ఇద్దరు కలిసినప్పుడు ఇలా ఇచ్చిపించుకోవడం అనేది చాలా ఫార్మల్ అట్రిబ్యూట్. అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు ఏపీకి నరేంద్ర మోడీ గారు ఎప్పుడు వచ్చినా వైఎస్ జగన్ గారు కానివ్వండి, చంద్రబాబు నాయుడు గారు కానివ్వండి, పోయి ఏమిస్తారు, మన వెంకటేశ్వర స్వామికి సంబంధించిన ఫొటోస్ ఆర్ స్కల్ప్చర్స్ గిఫ్ట్స్ ఇస్తారు కదా. ఎస్, అట్లా మన తెలంగాణ సీఎం వీళ్ళు కలిసినప్పుడు ఏం చేస్తారు, ఇక్కడున్న విశేషాలు చార్మినార్ ఇలాంటివి ఏమైనా తీసుకెళ్ళి గిఫ్ట్కి ఇస్తారు కదా. ఎస్, అలా ఈ ముఘల్ టైంలో ఈ పోర్ట్రేట్ పెయింటింగ్స్ కానివ్వండి, లేకపోతే ఇల్లుస్ట్రేటెడ్ పెయింటింగ్స్ కానివ్వండి, ఇలా ప్రముఖమైన రాజకుటుంబాల మధ్యలో, రాజుల మధ్యలో ఇలా ఇచ్చిపుచ్చుకోవడం అనేది చాలా ఎక్కువగా ఉండేదంటే యాజ్ ఏ గిఫ్ట్. అంటే ఆ టైంలో పెయింటింగ్స్కి చాలా మర్యాద, పెయింటర్స్కి చాలా మర్యాద ఉండేది. ఓకే, సో మరి మీకు అర్థమైందని అనుకుంటున్నాను. ఇప్పటి వరకు నేను చెప్పింది ఎందుకు ఇంత ఎలాబరేట్గా చెప్పానంటే, 20 క్వశ్చన్లు సపరేట్ మ్యూజిక్ అండ్ పెయింటింగ్స్ మీద ఇచ్చానంటే రిపీటెడ్గా అడుగుతున్నారండి. మ్యూజిక్ అండ్ పెయింటింగ్స్కి సంబంధించిన క్వశ్చన్స్ రిపీటెడ్గా వస్తున్నాయి, అందుకోసమే ఇంత డీటెయిల్గా చెప్పడం జరిగింది. మరి మ్యూజిక్ అండ్ పెయింటింగ్స్ కంప్లీట్ అయింది. నెక్స్ట్ మనము లిటరేచర్. నెక్స్ట్ క్లాస్లో మనము లిటరేచర్, దాని తర్వాత మాన్యుమెంట్స్ ఉన్నాయి కదా, వీళ్ళు కట్టించిన మాన్యుమెంట్స్ కూడా చాలా ఇంపార్టెంట్ కదా. మాన్యుమెంట్స్ అండ్ ఇంకా మిగిలిపోయిన ఏమన్నా చిన్న చిన్న టాపిక్స్ ఉంటే మిస్సెలేనియస్గా మనం డిస్కస్ చేసుకుందాం. ఓకే, ఐ హోప్ మీకు ఇప్పటివరకు చెప్తున్నంత అర్థమవుతుందని అనుకుంటున్నాను. ముఘల్ ఎంపైర్ వెరీ వెరీ ఇంపార్టెంట్ అండి. ముఘల్ ఎంపైర్ ఇక్కడ మాత్రమే కాదు, యూపీఎస్సి రాసే వాళ్ళు కూడా చూడండి, ఎందుకంటే నేను ఇస్తున్నాయని మ్యాక్సిమం ప్రీవియస్లీ రిపీటెడ్ యూపీఎస్సి క్వశ్చన్స్. యూపీఎస్సి సిఎస్సిలో, సిడిఎస్లో, సిఏపిఎఫ్లో, ఎన్డిఏలో అడిగిన క్వశ్చన్స్, అలాగే టీజీపీఎస్సిలో, ఏపీపీఎస్సిలో అడిగిన క్వశ్చన్సే తీసుకొని ముఘల్ ఎంపైర్ మీద ఉన్న క్వశ్చన్స్ తీసుకొని ఇక్కడ ఇవ్వడం జరుగుతుంది. సో ఐ హోప్ యూపీఎస్సి స్టూడెంట్స్ కూడా చూడండి, విచ్ విల్ బి వెరీ ఇంపార్టెంట్ ఫర్ యువర్ ప్రిలిమ్స్. ఎందుకంటే
మీకు యూపీఎస్సీలో ఆర్ట్ అండ్ కల్చర్ ఉంటుంది కదా, ఆర్ట్ అండ్ కల్చర్లో చాలా క్వశ్చన్స్ వస్తాయి ప్రతి సంవత్సరం. మరి అందులో ప్రతి ఇయర్ ముఘల్ మీద ఏదో ఒక క్వశ్చన్ వస్తుంది కదా, మాన్యుమెంట్స్ పెయింటింగ్స్ లేకపోతే రిలేటెడ్ టు దిస్ మురాల్ పెయింటింగ్స్ ఇట్లా ఏదో ఒకటి వస్తుంది కదా. సో అందుకే ప్లీజ్ చూడడానికి ట్రై చేయండి, సో దట్ ఇట్ విల్ బీ వెరీ హెల్ప్ఫుల్ ఫర్ యూ ఇన్ ద ఎగ్జామినేషన్. ఓకే రైట్. ఐ హోప్ యూ లైక్ దిస్ క్లాస్. మీకు ఒకవేళ క్లాస్ నచ్చినట్టయితే డూ లైక్ మై వీడియో అండ్ ఆల్సో డూ సబ్స్క్రైబ్ T1 Academy అండ్ ఆల్సో ప్లీజ్ షేర్ ద వీడియో అండి. థ్యాంక్ యూ. ఇఫ్ యూ హ్యావ్ ఎనీ డౌట్స్ కమెంట్ చేయండి, మీకు ఏదైనా డౌట్ ఉంటే కమెంట్ చేయండి, ఖచ్చితంగా రిప్లై ఇస్తాం. ఓకే రైట్, థ్యాంక్ యూ అండి.